హలో గైస్, మనకి ఎంత భయం వేసినా సరే హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే హర్రర్ మూవీస్లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆ రేంజ్లో ఉంటాయి. మరి దానివల్ల మనం లాస్ట్ వరకు చూడాలి అనిపిస్తుంది. అయితే మనం చెప్పుకోబోయే ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఎంతకీ మూవీ ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. క్లియర్ చేయకుండా వీడియో తీరిగ్గా వెతకలేకని ఎంత చూసినా తరగని సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. ఇక వాటిలో హర్రర్ మూవీస్ అయితే లెక్కలేని ఉన్నాయి. ఎన్ని చూసినా కానీ ఇంకా వస్తూనే ఉంటాయి. ఎంత భయపెట్టినా సరే హర్రర్ మూవీస్ ఇంట్రెస్టింగ్ సస్పెన్సెస్ ఉండడం వల్ల మూవీ చివరి వరకు చూసేలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబో మూవీ కూడా అలాంటిదే. ఇక ఈ మూవీ యొక్క క్లైమాక్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఎంతగా మూవీ యొక్క కథ ఏంటో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ సినిమా స్టార్టింగ్లో ఒక గ్రామాన్ని చూపిస్తారు. అక్కడ కొసీన్ అనే వ్యక్తి అడవిలో ఏదో వెతుకుతూ కనిపిస్తాడు. అతనికి అక్కడ ఒక వజ్రం దొరుకుతుంది. దీంతో అతను పెద్ద ధనవంతుడు అయిపోతాడు. అదే ఊర్లో ఒక పెద్ద భవనాన్ని కొంటాడు. అప్పటికే అతని భార్య ప్రెగ్నెంట్ అవడంతో ఆమెను అక్కడికి తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే డోర్మెన్ అన్న అతను కూడా అదే అడవిలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అతను అక్కడ ఆల్బర్ట్ అనే అతని సమాధిని కనిపెడతాడు. అతను ఆ సమాధి తవ్వి ఆ మనిషి పూరిని తీసుకుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. ఆ తర్వాత దానికి మంత్రతంత్రాలతో పూజలు చేస్తాడు. ఆ పూజ పూర్తయిన వెంటనే అక్కడ ఉన్న సంచిలో నుంచి కట్టలుగా డబ్బులు బయటకు వస్తాయి. కానీ కాసేపటికి అవి ఆకులుగా మారిపోతాయి. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. నీకు ఈ డబ్బులు కావాలంటే తనకు ఒక బలి ఇవ్వాలని అడుగుతుంది. అక్కడ మరొక సీన్ చూపిస్తారు. ఆ రోజు రాత్రి గ్రహణం రాబోతుంది కాబట్టి ఊర్లోనే ఆడపిల్లలు బయటకు రావద్దని, ఒకవేళ వస్తే రాక్షసులు ఎత్తుకు వెళ్ళిపోతారని చెప్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరో భార్యను చూపిస్తారు. ఆమె ప్రెగ్నెంట్గా ఉండడంతో చెకప్ చేయించుకుని ఆ రాత్రి అడవి మార్గంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె ప్రమాదానికి గురవుతుంది. ఎక్కడైతే డోరెమన్ ఆల్బర్ట్ సమాధి అవుతారో అదే సమాధిలో ఆమె పడిపోతుంది. అతని భార్య ఆమెను కాపాడి ఇంటికి తీసుకుని వస్తాడు. ఆమెకు డెలివరీ అవుతుంది. కానీ బిడ్డ మాత్రం ఒక మూటన బయట. ఇక దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆ బిడ్డపై గ్రహణం పడకుండా చూసుకుంటారు. కానీ కాసేపటికి ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పెద్ద తల ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ మూటలో ఉన్న ముసలాయన ఎవరో, డోరెమన్ ఎందుకు సమాధిలో నుంచి పుర్రెని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు, చివరికి కథ ఎలా ముగిసింది, ఇవన్నీ తెలియాలంటే బాయి అజీబ్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో.